ప్యానెల్ పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ నమస్కారం. మరి ప్రత్యేకంగా ఈ రోజు సీఎం గారి ప్రోగ్రామ్ కూడా మీరు కూడా హాజరు కావడం చాలా సంతోషకరం. మా టీచర్స్ డే సందర్భంగా గత ప్రభుత్వం గత 2 దఫాలుగా గత 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు మా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హాజరైన మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు. మొదటి దఫా వచ్చారు, ఆయన ఒక అర్ధగంట సేపు ఉండి వెళ్లిపోయినారు. ఈ రోజు ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషకరం. కానీ ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో వాస్తవ పరిస్థితులు విద్యాశాఖను నేనే ఉంచుకొని ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా అన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు గురించి చాలా ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. కానీ ఇప్పటికి కూడా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాం, విఫలం చెందాం. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ కొరకు కొత్త విధానాలు తీసుకున్న పరిస్థితులు. మరి గత సెక్రటరీ గారు కొన్ని సూచనలు సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం ఉన్న సెక్రటరీ గారు చాలా వినూత్నమైన ఆలోచనతో వెంటనే అమలు చేయాలా, వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ జరిగిపోవాలా, ఈ నిమిషంలో ఏదో జరిగిపోతుందనే ఆలోచనతో ఈ విద్యాశాఖ కార్యదర్శి గారు ఉన్నారు. అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. మరి ప్రభుత్వము ఈ రోజు పాఠశాలకు ఉచిత కరెంట్ ఇవ్వడం, అదే విధంగా పాఠశాలకు స్కావెంజర్స్ ఇవ్వడం, పాఠశాల మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వడం ఇవంతా సంతోషకరం. కానీ ఉపాధ్యాయులుగా సమాజము, విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాల పైన విశ్వాసంతో లేరు. కారణాలు 1, 2, 3గా మీరు చెప్పుకోవచ్చు. ఒకటి, మేము గ్రామాల్లో ఉండకపోవడం అనేది ఒకటి. రెండో అంశానికి వచ్చినట్లయితే మేము అంతా కూడా ఒకప్పుడు టీచర్స్ అంటే ఆ గ్రామంలో ఉండి ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగించే పరిస్థితి ఉండే. కానీ ప్రస్తుతం చాలా దూరంగా మేమంతా కూడా పట్టణాలలో ఉండి రోజు పాఠశాలకు వెళ్లి వస్తున్నాం. అదొకటి కూడా కారణంగా చెప్పవచ్చు. రెండవది, విద్యార్థుల పరిస్థితులు, వాళ్ళకున్న మెరుగైన విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వము రకరకాల యాజమాన్యాల పేరుతో రెసిడెన్షియల్ పాఠశాలకు వాళ్ళందరికి కూడా పరీక్షలు పెడుతూ వాళ్ళందరినీ తీసుకువెళ్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితిలో ఇది చూడండి, మీరు ఎన్ని రకాల గురుకులాలు వచ్చాయో మీరు గమనించండి. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలంతా కూడా ఈ అన్ని రకాలుగా ఏరివేయబడ్డ పిల్లలు మాత్రమే మా ప్రభుత్వ పాఠశాలలో ఉంటున్నారు. ఇంకప్పటికి కూడా ఈరోజు ప్రజలలో ఒక విశ్వాసం ఏంటంటే సోషల్ స్టేటస్ గా భావిస్తున్నారు. ఈరోజు మా పిల్లలు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ కాదు ప్రైవేట్ పాఠశాలలో ఉండాలా, మా పిల్లవాడు రోజు బస్సు ఎక్కి వెళ్లిపోవాలా, అదే కోణంలో పిల్లవాళ్ళకి షూస్ టై కొంచెం స్టాండర్డ్ గా వాళ్ళు గమనించేటట్టుగా బాగా అందరికీ సమాజంలో మా పిల్లవాడు కూడా ఉన్నత స్థాయిలో చదువుకున్నట్టుగా కనిపించాలనే ఆలోచన ప్రభుత్వ ప్రజలలో కొంత జరుగుతుంది. ఇదంతా కూడా జరగాలంటే ఉన్న ఈ ముఖ్యమంత్రి గారి లాగా చర్యలు తీసుకున్న మాట వాస్తవం, ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవం కాదు. ఒకటి 2 పాయింట్స్ సదానంద గౌడ్ గారు, ఇక్కడ టీచర్లు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండట్లేదు, దానివల్ల ఎన్రోల్మెంట్ తగ్గింది అని చెప్తున్నారు కదా. సో ఈ పాయింటే గతంలో నాకు తెలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు మా ఊరికి రండి అని ఒక 96లో ఉద్యమం చేశారు. చంద్రబాబు నాయుడు మా ఊరికి రండి అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండాలని నిబంధన తీసుకొచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ ఆయన ముఖ్యమంత్రిగా 2004లో ఆయన వైదొలగడానికి ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం, లోకల్గా నివాసం ఉండాలని నిబంధన. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా విద్యా వ్యవస్థలో టీచర్స్? అంటే ఈ రోజున్న పరిస్థితిలో మండల్ హెడ్ క్వార్టర్ నుంచి అప్ అండ్ డౌన్ చేయడంలో ఇబ్బంది లేదు. 15-20 కిలోమీటర్లు చిన్న మండలాలు ఏర్పడ్డాయి, జిల్లాలు కూడా చాలా చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. కానీ మాకు విద్యార్థుల తండ్రి బాగా గ్యాప్ ఏర్పడుతుంది. కొంత పాఠశాలకు మేము ముందు వెళ్ళడం కానీ, పాఠశాల అయిపోయిన తర్వాత కొంత సమయం కేటాయించడం కానీ, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితులు ఒకప్పుడు మా పరిధిలో ఉంటుండే. అంటే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఏదైనా సూచనలు సలహాలు ఉంటే మేము ఇచ్చేవాళ్ళం. కానీ ఆ కోణంలో మేము లేవు, ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాం. అంటే అసలు పేరెంట్స్ తో మేము నెల మీటింగ్ 100-150 కిలోమీటర్ల నుంచి అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
అది హైదరాబాద్ చుట్టుపక్కల మీరు అన్నమాట వాస్తవం. ఉమ్, ఎందుకంటే కార్ పూలింగ్, బస్సు పూలింగ్ పెట్టుకొని వెళ్లి వస్తున్నారు. అది కూడా కొంత అంటే ఈరోజు సమాజము మన వైపు చూస్తుంది. మనం ఎన్ని చెప్పుకున్నా సమాజం మనం గమనిస్తుంది. మనం ఏం చేస్తున్నాము, మన వరకు ఎంతవరకు నీతిగా పనిచేస్తున్నాం అనేది గమనిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి టీచర్స్ బాగా పనిచేస్తున్నారు ఒకప్పటికన్నా. 2009 తర్వాత హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూళ్లలో బోధనలో బాగా పనిచేస్తున్నారు. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో విశ్వాసం అనేది మేము మనసులో చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈరోజు లోకల్ లో వాళ్ళకు స్టేటస్ చూస్తున్నారు. అరే మా పిల్లవాడు ఎట్లా ఉండాలి, హై స్థాయిలో ఉండాలా, అట్లా ఉండాలని. కానీ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది. ఈసారి ఇప్పుడు గత 10 ఏళ్ళు స్కూల్స్ కంటే గురుకులాలకు ఎందుకు పోటీ ఎక్కువైంది? గురుకులాల్లో చేర్చేందుకు మళ్ళీ ఇబ్బంది పడట్లేదు, చాలా మంది గురుకులాల్లోనే చేరుస్తున్నారు. అంటే ఇప్పుడు 2 రకాలు. ఈ రోజు బడుగు బలహీన విద్యార్థుల తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు పనులు చేసుకోవడానికి, వాళ్ళు రోజు వ్యవసాయ కార్యక్రమాలు కానీ, కూలీ పనులు కానీ, ఇతర పనులు చేసుకోవడానికి చాలా సులభతరం అయిపోతుంది. ఎందుకంటే పిల్లవాడిని రెసిడెన్షియల్ వేసేస్తే నెలకో 15 రోజులకో ఒకసారి వెళ్లి కలిసి రావచ్చు. అదొకటి. రెండవది, గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో గురుకులాలే మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నాం అనేది కూడా బాగా ప్రచారం చేసింది. ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఏ వేదికలు వెళ్ళినా గురుకులాల్లో మంచి బోధన వస్తుంది, చక్కగా బోధిస్తున్నాం అవన్నీ చెప్పారు. అది దానివల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది ఈ రోజు. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ గురుకులాలను కూడా లెక్కేసుకుంటే, మొత్తం అన్ని గురుకులాలు లెక్కేసుకుంటే కూడా ఆల్ టుగెదర్ 4 లక్షల లోపలనే విద్యార్థుల సంఖ్య. ఉన్న పిల్లలందరిని వదిలేసి ఈరోజు వాళ్ళకు కొంచెం భోజనంకు గమనించినట్టే అక్కడ భోజనం మంచిగా పెడుతున్నారు రెసిడెన్షియల్స్ లో. మన బయట వచ్చే భోజనానికి అంత క్వాలిటీ అయిన భోజనం మనం పెట్టలేకపోతున్నాం. అంటే వాళ్ళకు మనకు ఆ వ్యత్యాసం వస్తుంది. పేరెంట్స్ కూడా గమనిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అంతేనా? మధ్యాహ్న భోజనంలో కూడా కొంత ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా మంచిగా కలిసి భోజనం చేయండి. చాలా సంతోషం. భోజనం నేను చేస్తాం. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం. మంచి క్వాలిటీ అయిన రైస్ వస్తుంది, మంచిది. అయితే ఇందులో గతంలో 5-6 నెలలకోసారి డబ్బులు వచ్చేది. మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ సమీక్ష ఏర్పాటు చేసి వాళ్ళకు ఖచ్చితంగా నెల గ్రీన్ ఛానల్ డబ్బులు ఇవ్వమన్నారు. కాబట్టి కొంత ఈ సంవత్సరము మా కొంత నాణ్యమైన మేము కూడా ఆ పేరెంట్స్ ని, వంట చేసే కార్మికులను కూడా అడగవచ్చు. ఇప్పుడు మీరు మంచి గుడ్డు పెట్టాలి, మంచి భోజనం పెట్టాలా, మెనూ ప్రకారమే పెట్టాలని మేము అడగవచ్చు. ఈ గతంలో పరిస్థితి చూసినంటే 4-5 నెలలకు ఒకసారి డబ్బులు వస్తుంటే కొంచెం హెడ్ మాస్టర్లు కూడా వాళ్ళని పైన కఠినంగా వ్యవహరించే పరిస్థితి లేకుండే. ఇప్పుడు కొంత బాగా ఉందని నేను భావిస్తున్నాను. ఒకసారి లచ్చిరామ్ గారు ఒపీనియన్ తీసుకుందాం. లచ్చిరామ్ గారు, సో ఏం చేయాలి ఇప్పుడు? ప్రభుత్వ స్కూల్స్